హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే 399 రూపీస్ అయితే ఉంది. దాంతోపాటు ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి 2 కలిపి గ్రాండ్ టెస్టులు అనేటువంటి జస్ట్ 45 రూపీస్కి అందిస్తున్నాం. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది 49 రూపీస్కి అందిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి 49 రూపీస్ అయితే ఉంది. దాంతోపాటు తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది 69 రూపీస్ ఉంది. అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా జస్ట్ 49 రూపీస్కి అందిస్తున్నాం. సో వీటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ శాంపిల్ టెస్ట్ అనేటువంటి మన యాప్లో ఉంటాయి. ఒకసారి మీరు శాంపిల్ టెస్ట్లు చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సీటెట్ నోటిఫికేషన్ విడుదల అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. తెలంగాణలో పరీక్షా కేంద్రాల కుదింపు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టీచర్ ఉద్యోగాలకు పోటీ పడేటువంటి అభ్యర్థులకు నిర్వహించేటువంటి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. సో సిబిఎస్ఈ ఆధ్వర్యంలో 2024 జనవరి 21న ఈ సీటెట్ ఎగ్జామ్ను జాతీయంగా నిర్వహించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో సీటెట్ ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభం కాగా అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలో హైదరాబాద్, వరంగల్లో మాత్రమే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్లో సిబిఎస్ఈ పేర్కొంది. గతంలో 8 పరీక్షా కేంద్రాలు ఉంటే దాన్ని 6కు కుదించారు. మళ్ళీ ఇప్పుడు 6 నుంచి 2కు కుదించారంటూ ఇక్కడ చూడవచ్చు. సో దీంతో రాష్ట్రంలోని అభ్యర్థులకు కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో ఇది వరకు దరఖాస్తులు భారీగా రావడం, సెంటర్లు సరిపోకపోవడంతో ఏపీలోని విజయవాడలో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. అయినా సిబిఎస్ఈ ఈ తీరు మార్చుకోకపోవడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో సెంటర్స్ ఓన్లీ మనకు 2 సెంటర్స్ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ టైం కూడా చాలా తక్కువ సెంటర్స్ ఇస్తే చాలా మంది అభ్యర్థులు విజయవాడకి వెళ్ళి ఎగ్జామ్ రాయడం జరిగింది. సో ఇక్కడ సెంటర్స్ పెంచాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నట్లయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇదే అప్డేట్ ఇక్కడ ఈనా న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. జనవరి 21న సీటెట్ అంటూ చూడవచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎగ్జామ్ అనేది మనకు 2024 జనవరి 21న ఉండబోతున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో మనకు దీని నుంచి స్పోర్ట్స్ కోటాలో 215 ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి సంబంధించిన ఉద్యోగాలు. సో అథ్లెటిక్స్ కావచ్చు, ఫుట్బాల్, బాస్కెట్బాల్, ఇంకా బాడీ బిల్డింగ్, వాలీబాల్ తదితర క్రీడల్లో మీకు కనుక స్పోర్ట్స్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా ఈ సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి అవకాశం. మొత్తం 215 ఉద్యోగాలు ఉన్నాయి. నవంబర్ 28 అనేది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూసి మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో 74 పోస్టుల భర్తీకి సంబంధించి కూడా మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైన్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, లా మార్కెటింగ్ సంబంధించిన విభాగాల్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 1 అనేది లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు పూర్తి వివరాలు ఉంటాయి. సో మీకు కనుక పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే వీటికి మీరు అప్లై చేసుకుంటున్న ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే బయాలజీకి సంబంధించి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించిన ఆర్టికల్ కూడా ఇచ్చారు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ను నెగ్లెక్ట్ చేయకండి. సో ఇటీవల కాలంలో గ్రూప్ 4లో కూడా 40 మార్కులు ఇంగ్లీష్ రావడంతో అక్కడ గ్రూప్ 4 జాబ్ను డిసైడ్ చేసేటువంటి సబ్జెక్ట్గా అయితే ఇంగ్లీష్ మారింది. సో కంపల్సరీ డైలీ మీరు ఇంగ్లీష్ ఎంతో కొంత ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇటువంటి ఆర్టికల్స్ అయినా చూడండి. సో ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. చాలా తక్కువ అప్డేట్స్ ఉన్నాయి. సో నిన్న కూడా చాలా తక్కువ అప్డేట్స్ ఉన్నాయి, అందుకని వీడియో చేయలేదు. కాకపోతే నిన్నటి కరెంట్ అఫైర్స్, ఈ రోజు కరెంట్ అఫైర్స్ కలిపి అయితే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి.
సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మేడిగడ్డలో డిజైన్ నాణ్యత లోపాలంటే ఇక్కడ చూడవచ్చు. బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకపోవడంతోనే కుంగుబాటు 7వ బ్లాక్ మొత్తం మళ్ళీ నిర్మించాలంటూ చూడవచ్చు. కేంద్రానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక అని చెప్పేసి ఈరోజు మనకు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఇది ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో కూడా చూడవచ్చు. తప్పుల కుప్ప అంటించారు, మేడిగడ్డ ప్రస్తుతం యూజ్లెస్, అన్నారం సుందిల పరిస్థితి డౌట్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం కరెంట్ అఫేర్ పరంగా ఏది గుర్తుంచుకోవాలంటే ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అడగడానికి ఛాన్స్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇది మనకు గత 1 వీక్ నుంచి వార్తల్లో ఉంటున్నట్టు అంశం. ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది మనకు 2021లో రావడం జరిగిందన్నమాట. సో ఇది గుర్తుంచుకుని ఏ ఇయర్లో డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 2021లో వచ్చింది. దాంతోపాటుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను కూడా మీరు కంప్లీట్గా చదవండి. ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు శంకుస్థాపన చేశారు, దీని కింద ఎన్ని లక్షల ఆయకట్ట ఉంది, ఇటువంటి దీనికి సంబంధించినటువంటి బ్యారేజెస్ ఇవన్నిటి మీరు ఒకసారి చదివడానికి ప్రయత్నం చేయండి. కింద కామెంట్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. కంప్లీట్ వాటిని చదవండి. అక్కడ ఉన్నటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన యాక్ట్ గురించి కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయం అయితే దాతృత్వంలో పెద్ద మనసు అంటే చూడవచ్చు. ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్. సో రోజుకు 5.6 కోట్ల దానం చేసినటువంటి శివనాడారు 2022-23లో 2042 కోట్ల విరాళాలు. ఇక్కడ చూసినట్లయితే ఎడెల్ గివ్ హురూన్ ఇండియా దాతల తాజా జాబితా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 2వ స్థానంలో విప్రో అధినేత ప్రేమ్జీ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో వ్యాపార పారిశ్రామిక రంగాల్లోనే కాదు దాతృత్వంలోనూ తమ పెద్దరికాన్ని చాటుతున్నటువంటి HCL టెక్ వ్యవస్థాపకుడైనటువంటి శివనాడార్ అంటే ఇక్కడ చూడవచ్చు. ఆయన కుటుంబ సభ్యులు గత ఆర్థిక సంవత్సరంలో 2022-23 సంవత్సరానికి కనుక చూసినట్లయితే 5.6 కోట్ల చొప్పున విరాళాలు ఇచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది ఇతను ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ లిస్ట్ మీరు చూడవచ్చు. సో శివనాడార్ కుటుంబం అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఇతను ఏ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి HCL. సో చాలా ఇంపార్టెంట్, ఇది అడుగుతాడు. ఓకేనా, HCLకి సంబంధించినటువంటిది. సెకండ్ ప్లేస్లో మనకు అజిం ప్రేమ్జీ కుటుంబ సభ్యులు విప్రో. అదేవిధంగా ముఖేష్ అంబానీ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. సో రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించి వీటిని గుర్తుంచుకొని ఆ సంస్థలకు సంబంధించి కూడా అడుగుతాడు. ఇక్కడ ఉన్నటువంటిది కాకుండా సో HCL యొక్క వ్యవస్థాపకుడు ఎవరని చెప్పేసి డైరెక్ట్ కూడా రావచ్చు, శివనాడార్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి హురూన్ ఇండియా దాతల జాబితా అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనిలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే శివనాడార్ అని గుర్తుంచుకొని, సెకండ్ ప్లేస్ అజిత్ ప్రేమ్జీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ రకంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇన్సులిన్ ఇక సూది ద్వారానే కాదు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఓరల్ స్ప్రే అభివృద్ధి చేసినటువంటి హైదరాబాద్ కంపెనీ. సో మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రస్తుతం ఇన్సులిన్ తీసుకోవాలంటే సూది గుచ్చుకోవాల్సిన తప్పదు. అయితే ఈ బాధ తీరిపోయేటువంటి సమయం ఎంతో దూరంలో లేదు. సో ఎందుకంటే హైదరాబాద్కి చెందినటువంటి నిడిల్ ఫ్రీ టెక్నాలజీ ఈ సూది అవసరం లేనటువంటి నోటి ద్వారా తీసుకున్నటువంటి ఓరల్ ఇన్సులిన్ స్ప్రే దాన్నే ఉజిలిన్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అభివృద్ధి చేసింది, తద్వారా మధుమేహ చికిత్సలో నొప్పి లేకుండా ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చినట్లయిందంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతుందంటే ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఉజిలిన్ అనేటువంటిది ఏంటిదని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లేకుంటే నోటి ద్వారా ఇన్సులిన్ స్ప్రే చేసేటువంటి మందుని తీసుకొచ్చినటువంటి కంపెనీ ఏదని చెప్పేసి అడగవచ్చు. సో నిడిల్ ఫ్రీ టెక్నాలజీ ఇది ఏ ప్రాంతానికి సంబంధించిందంటే మన హైదరాబాద్ సంబంధించినటువంటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఆ కంపెనీ పేరు అండ్ దాని యొక్క నేమ్, ఈ ఒజలిన్ అనేటువంటి నేమ్ గుర్తుంచుకోండి. మళ్ళీ అదేవిధంగా ఇది మన హైదరాబాద్ సంబంధించినటువంటి సంస్థ కనుక అది కూడా గుర్తుండాలి. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు సిటీబీటీ నుంచి వైదొలిగిన రష్యా అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో అంతర్జాతీయ అణ్వస్త్ర పరీక్షల సమగ్ర నిషేధ ఒప్పందం నుంచి రష్యా అయితే తప్పుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ మేరకు వైదొలుగుతున్నట్లుగా పేర్కొనేటువంటి చట్టానికి దేశ అధ్యక్షుడైనటువంటి పుతిన్ సంతకంతో ఆమోదం తెలిపారు. సో రష్యా సహా యుఎస్ కావచ్చు, చైనా వంటి దేశాలు 1996లో ఈ ఒప్పందంపైన అయితే సంతకాలు చేశాయి. ఈ ఇయర్ గుర్తుంచుకోండి. సో అణ్వస్త్ర పరీక్షలను నివారించడం దీని యొక్క ధ్యేయం. అయితే దాదాపు అన్ని దేశాలు ఈ ఒప్పందం గౌరవించడంలో విఫలమయ్యాయంటే ఇక్కడ చూడవచ్చు. ఈ నేపథ్యంలో రష్యా అధికారికంగా తప్పుకున్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇటీవల సిటీబీటీ నుంచి తప్పుకున్నటువంటి ఈ క్రింది దేశం ఏదని చెప్పేసి అంటాడు, రష్యా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే T20 ప్రపంచ కప్ టోర్నీకి ఒమన్, నేపాల్ అర్హత అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే వచ్చే ఏడాది వెస్టిండీస్ అమెరికాలో జరిగేటువంటి T20 పురుషుల ప్రపంచ కప్కి సంబంధించి ఇది ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడుగుతారు. ఇది గుర్తుంచుకోండి, వేదిక కూడా ఇంపార్టెంట్. అమెరికా, వెస్టిండీస్ కలిపి వీటిని కండక్ట్ చేస్తున్నాయి. 2024లో పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నీకి మనకు నేపాల్, ఒమన్ జట్లు అయితే అర్హత సాధించాయి. సో కొత్తగా ఈ 2 జట్లు అయితే అర్హత సాధించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఆసియన్ రీజియన్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్లో ఈ 2 జట్లు ఫైనల్లోకి తీసుకెళ్లాయి. సో అందువల్ల ఇవైతే T20 ప్రపంచ కప్ బెర్తులను ఖరారు చేసుకున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఏ జట్లు T20 పురుషుల ప్రపంచ కప్ ఇటీవల అర్హత సాధించాయని చెప్పేసి అడగవచ్చు. నేపాల్, ఒమన్ జట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. 2024 T20 ప్రపంచ కప్ ఏ దేశాలు నిర్వహిస్తాయని చెప్పేసి అడిగితే వెస్టిండీస్, అమెరికా. సో ఈ రకంగా 2 రకాల క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇండియా లక్ష్యం
ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో ఫుడ్ వేస్టేజ్ తగ్గించాలి మోదీ. సో మిల్లెట్స్ అన్ని దేశాలకు విస్తరించాలి. సో ప్రాసెసింగ్ రంగంలో మహిళలు సేవలు బేస్ వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 ప్రారంభోత్సవంలో ప్రధాని అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు వరల్డ్ ఫుడ్ ఇండియా ప్రారంభోత్సవాలైన మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఈ రెండో ఎడిషన్ మనకి ఎక్కడ ప్రారంభించారంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రగతి మైదాన్లో ఉన్నటువంటి భారత మండపంలో నిన్న మోడీ గారు అయితే ప్రారంభించారు. 3 రోజుల పాటు జరగబోయేటువంటి ఈవెంట్ పలు కంపెనీలు సీఈఓలతో పాటు 80 దేశాల ప్రతినిధులు 200 మంది వక్తలు పాల్గొంటారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి అంటాడు, ఢిల్లీలో జరుగుతున్నట్టు గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రెండో ఎడిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. డైరెక్ట్గా మనకు నేరుగా కూడా ఈ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు బొడ్డుపల్లి రామభద్రకు జపాన్ ప్రతిష్టాత్మక పురస్కారం అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో జపాన్ భారత్ మధ్య స్నేహ సంబంధాల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి బొడ్డుపల్లి రామభద్రకు జపాన్ యొక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రోజెట్ అనేటువంటి ఈ అవార్డును ప్రకటించడం జరిగిందనమాట. సో ఇక్కడ అసబాను జపాన్ సెంటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా రామభద్ర భారత్లో జపాన్ యొక్క సంస్కృతిని పరిచయం చేయడంలో ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని నెలకొల్పడంలో ప్రముఖ పాత్ర పోషించాడని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. సో దీనికి గాను ఇతనికి జపాన్ యొక్క పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రోజెట్ అనేటువంటి అవార్డుని దానికి ఇవ్వడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఏ దేశానికి సంబంధించిన అవార్డు అంటే జపాన్కి సంబంధించినటువంటి అవార్డు. ఇక నెక్స్ట్ విషయం అయితే అస్సాం యువకుడి ఆవిష్కరణకు రూపాయలు 416 కోట్లు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక్కడ విషయం అయితే ఆల్ ఇన్ వన్ యాప్ను కొనుగోలు చేసినటువంటి అమెరికా టెక్ దిగ్గజం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అస్సాం చెందినటువంటి ఒక కుర్రాడు అరుదైనటువంటి ఘనతను సాధించాడు. సో అతడు రూపొందించినటువంటి ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్ను అమెరికా దిగ్గజ టెక్ కంపెనీ 416 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఈ నేపథ్యంలో యూఎస్ నుంచి దిబ్రుగాడ్కు చేరుకున్నటువంటి ఆ యువకుడుకు అతడి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసిన text.com అనేటువంటి ఆల్ ఇన్ వన్ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ను ఇతను తయారు చేశారంట. సో ఇది ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, మెసేజింగ్, వాట్సాప్ వంటి యాప్లలో అన్ని కాంటాక్ట్స్తో ఈ యాప్ను ఉపయోగించి మెసేజ్ చేసుకోవచ్చంట. సో ఈ యాప్ను అమెరికా టెక్ దిగ్గజమైనటువంటి ఆటోమేటిక్ అనేటువంటి సంస్థ కొనుగోలు చేసింది. ఇది కూడా గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, అస్సాంకి సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో మన టెలిగ్రామ్లో జాయిన్ కావాలనుకుంటే దీన్ని మీరు ఇక్కడ స్కాన్ చేయండి. ఈ క్యూఆర్ కోడ్ను కనుక మీరు స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్గా మన టెలిగ్రామ్ లింక్ వస్తుంది. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే SJTutorial అఫీషియల్ అనేటువంటి గ్రూప్లోకి మీరు వెళ్తారు. అక్కడ మీరు జాయిన్ కాండి. మీకు ఇది మనకు టెలిగ్రామ్ సంబంధించినటువంటి యాప్ అనేది ఉంటేనే మీకు ఇది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి స్కాన్ చేయండి. దీని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు దీన్ని స్కాన్ చేసినట్లయితే మీకు ఇట్లా SJTutorial అఫీషియల్ అని చెప్పేసి మన టెలిగ్రామ్ గ్రూప్ కనబడుతుంది. దానిలో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇటీవల TSPSC కండక్ట్ చేసిన పేపర్స్ కావచ్చు, ఇంకా ఇతర ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా దానిలో షేర్ చేస్తుంటాను కనుక ఒకసారి మీరు దాంట్లో జాయిన్ కాండి. అండ్ అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దీనిలో మీకు ప్రజెంట్ మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. టెస్ట్ సిరీస్కి సంబంధించిన ఆఫర్స్ అయితే ఉన్నాయి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.